బడుగు బలహీన వర్గాల ఆరాధ్యులు శ్రీ జ్యోతిరావు పూలే గారి ద్విశతాబ్ది జయంతిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో బడుగు బలహీన వర్గాల సమానతల కోసం పోరాడిన వ్యక్తి, వారి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు. అలాగే మహిళా జనోద్ధరణకు కూడా, వాళ్ళ అభివృద్ధికి కూడా, వాళ్ళ 18వ శతాబ్దంలో మహిళలు చదువుకుంటేనే, ఆ రోజుల్లో మహిళలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితులు, ఆ రోజుల్లో మహిళలు చదువుకుంటేనే దేశ అభివృద్ధి అని ఆ రోజున మొట్టమొదటి పాఠశాల పెట్టి ఆ రోజున మహిళల్ని ఎంతో విద్యాపరంగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ జ్యోతిరావు పూలే గారు. దానిని ఆదర్శంగా తీసుకునే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎంతోమంది ఆ రోజున పేదలు, ఆ రోజు వాటికి కూడా రాజకీయాలలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎంతో అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు మండల స్థాయి నుంచి కూడా మంత్రుల స్థాయి వరకు కూడా ఎన్నో ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఎన్నో అవకాశాలను తీసుకొని వచ్చి ఈ రోజున అటువంటి మహానుభావులందరూ ఎంతో పేదలకి సేవ చేస్తున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు చలవే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దానిని కొనసాగిస్తూ కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది ఈ రోజున చూసాం మనం. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కావచ్చు, ఈ రోజున క్యాబినెట్లో 9 మంది బీసీ మంత్రులు ఉన్నారు. ఈ రోజున ప్రజలకు సేవ చేస్తా, ఇవన్నిటి కూడా ఒక తెలుగుదేశం పార్టీ కృషితోనే, వారి పార్టీ ప్లాట్ఫామ్ మీదే ఇవి సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీశక్తి పథకం, మహిళలకు బస్సుల్లో రాష్ట్రం మొత్తం స్త్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా మహిళలు తిరిగే పరిస్థితి, అలాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఎన్నో పథకాలు ఈ రోజున మహానుభావుల నుంచి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఇప్పటిదాకా కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున జ్యోతిరావు పూలే గారికి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మన చైర్మన్లు కావచ్చు, మన బీసీ సోదరులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఘన నివాళులు అర్పించడం ఎంతో సంతోషదాయకమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.